ప్రస్తుతం మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మూవీ మూల్యం. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ కూడా బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరైతే చూడడానికి ట్రై చేసేయండి. మూవీ అయితే కాస్త స్లోగానే ఉంటుంది, కాకపోతే మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక మారుమూలన ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కులాలు అంటరాని వాళ్ళు అంటూ చూస్తూ చాలా దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి. జనాలను కూడా చాలా నీచంగా చూస్తూ ఉంటారు. అలాంటి గ్రామానికి టీచర్గా వచ్చిన ఒక వ్యక్తి ఆ గ్రామాన్ని మార్చడానికి ఏమేం పనులు చేస్తాడో, అదేవిధంగా ఆ టీచర్ కూడా ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాడు, అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో ఉన్న జనాలు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విండులో చూడాల్సిందే. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటే అవైతే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ అంటే క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని డైలాగ్స్ అయితే బాగానే వర్క్ అవ్వడం జరిగింది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా వెళ్తూ ఉంటుంది. సో దాంతో కాస్త మూవీ కూడా బోర్ కొట్టడం జరుగుతుంది. కాకపోతే ఇందులో స్టోరీ లైన్తో పాటు ముఖ్యంగా ఒక టీచర్ క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్ మాత్రం ఈ మూవీకే హైలైట్గా చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఈ మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో కలిసి మరీ చూసేయండి. కాకపోతే కాస్త స్లోగా ఉంటుంది. స్లోగా ఉన్నా కూడా ఏం కాదు, తప్పకుండా చూసేయండి. మూవీలో ఉన్న ఎమోషనల్ సీన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.